మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మన స్కూల్ తరపున ఈరోజు జీవిత అనే డిగ్రీ స్టూడెంట్కి 50,000 మీరు ఈరోజు కలెక్ట్ చేసి విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ మీ స్టాఫ్ అంతా ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు సార్? అమ్మాయికి ఇప్పుడే ఆపరేషన్ సక్సెస్ అయింది, ఎంతోమంది దాతలు సహకరించినారు, అమౌంట్ కానీ పే చేశారు, ఇప్పుడే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఇంకా అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ జరగడానికి కానీ కష్టమని మీకు దృష్టికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకు దీన్ని హెల్ప్ చేయాలని నేను విద్యార్థులకు అని చెప్పారు సార్? యాక్చువల్గా నేను ఈ విషయం మీద స్పందించాను ముందుగానే. సో మా రిలేటివ్స్ నుంచి, మా స్టూడెంట్స్ నుంచి, నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కూడా సపోర్ట్ చేశాం. తర్వాత సుమన్ టీవీ ద్వారా కూడా విషయం తెలుసుకున్నాము, భాస్కర్ తమ్ముని ద్వారా చూసాము. తర్వాత వీళ్ళు టౌన్లో వాళ్ళు కొంతమంది హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందరకు వచ్చి సహాయం చేశారు. ఆ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను ఇన్స్పైర్ అయినాను, ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేద్దాం. తర్వాత వెంటనే వీళ్ళ పెద్దమ్మాయి జీవిత వాళ్ళ అక్క కూడా నా దగ్గర చదువుకోయింది, నా స్టూడెంటే. తనకి ఫోన్ చేసి విషయం కనుక్కుంటే, ఎస్ సార్, చాలామంది ఎవరు సార్ చెప్పిండేది సమాజంలో సహాయం చేసేవాళ్ళు లేరని. ఈరోజు అందరి దాతల సహాయంతో ఈరోజు నా చెల్లెలు నేను ఆపరేషన్ చేయించుకోగలిగాను. మానవతా విలువలు ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు సమాజంలో బతికే ఉన్నారు అనేది నాకు చాలా ఇన్స్పైర్ అయిపోయింది. మరి ఏమ్మా ఇప్పుడు అంతా హ్యాపీ కదా? లేదు సార్, ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళాలి, తను లేచి కూర్చోలేదు, అంబులెన్స్లో వెళ్ళాలి, అంబులెన్స్లో రావాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత సరే హెల్ప్ చేద్దామని నా స్టూడెంట్స్ని ఎక్కువ మందిని ఉపయోగించలేదు. ఓన్లీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే పిల్లల్ని అసెంబుల్ చేసుకొని మనము సహాయం చేద్దాం, అవకాశం వచ్చింది అని చిన్న పిలుపు ఇస్తే మన విశ్వభారతి స్కూల్లో ప్రతి విద్యార్థి తన వంతు సాయంగా వాళ్ళ కిడ్ బ్యాంక్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ అవ్వాతాత నుంచి బాగా కలెక్ట్ చేసి ఒకరు 70 రూపాయలు, 10 రూపాయలు, ఒకరు 100 రూపాయలు, హైయెస్ట్గా ఒక పిల్లలు 3,500, 10th క్లాస్ పిల్లలు ఒకే అమ్మాయి 3,500, ఇలా చాలా వాళ్ళల్లో అంటే ఈ చిన్న వయసు నుంచే సేవా భావాన్ని అలవాటు చేద్దామనేటువంటి ఒక ఆలోచన నేను చేశాను. పిల్లలు బాగా చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇలా దేవుడు ఎప్పుడు అవకాశం ఇచ్చినా మీరు ముందుండాలి అని నేర్పించాలనేటువంటి ఒక ఆలోచనతో చేసిన ఈ విషయము పిల్లలు 50,000 రూపాయల వరకు కలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి బియ్యము, బ్యాళ్ళు ఒక్కొక్క పిడికిలు తెస్తే ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. భవిష్యత్తులో వాళ్ళందరికీ దేవుడు చల్లగా చూడాలని, ఇటువంటి కార్యక్రమాల్లో విశ్వభారతి స్కూల్ ముందుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ అమ్మాయి బాగా కావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరే నాకు ఇన్స్పిరేషన్, ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. తమ్ముడు భాస్కర్ కూడా నాకు చాలా ఆనందమైంది అనమాట. ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకొని అక్కడ వెళ్ళి తీసుకొని ఇలా చేయడం అనేది కూడా జనాల్లో తొందరగా వెళ్ళింది. అందరూ హెల్ప్ చేశారు. సోషల్ మీడియాలో అమ్మాయి ద్వారా కూడా తెలిసింది నాకు. ప్రతి ఒక్కరూ మళ్ళీ మానవత్వం లేదు, మనసుల్లోనే దేవుడు ఉన్నాడు అనే విషయము దీని ద్వారా రిజర్వ్ అవుతోంది. మరి ఇట్లా అవకాశం ఎప్పుడు వచ్చినా విశ్వభారతి స్కూల్ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాను సార్. చిన్న పిల్లలు, అంత చిన్న 4th, 3rd, 5th క్లాస్ పిల్లలు, అలాంటి పిల్లలు 50,000 కలెక్ట్ చేయడం అంటే రికార్డ్ సార్. 50,000 ఎంత చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంట్. ఈరోజు వాళ్ళ పేరెంట్స్కి ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అబ్బా, అసలు మాటలు చెప్పలేనివి, ఓన్లీ చేతలే. నేను పిల్లలకి చెప్పినదే ఈరోజు నేను చెప్తున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ మెయిన్. పిల్లలకు సహాయం చేయాలి, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పాను. ఈరోజు రుజువు చేసుకుంటున్నాను. నాకైతే ఇంకా నో వర్డ్స్, మేడమే చెప్పాలి ఏమన్నా చెప్పాలంటే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన విశ్వభారతి స్కూల్లో మంచి అమౌంట్ మేము కలెక్ట్ చేసిన దానికి థ్యాంక్స్ఫుల్ అని నా స్టూడెంట్స్కి నా స్టూడెంట్స్ థ్యాంక్స్ చెప్తాను. కానీ నా స్టూడెంట్స్ ఇంత మంచి అమౌంట్ తెచ్చి స్కూల్కి డొనేట్గా ఒక్క హెల్తీ గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే చాలా హ్యాపీ. అంటే మన స్టూడెంట్స్ ఎప్పుడైనా మేమున్న ముందుకే అని నడుస్తున్నారు సార్ వెంట. ఐఎమ్ సో హ్యాపీ. మా ఆయన డిగ్రీలో కూడా ఒక యూనిటీగా నడిచాడు, అండ్ స్కూల్ కూడా ఒక యూనిట్గానే నడిపిస్తున్నాడు. అండ్ పిల్లలకి వాట్ ఈజ్ వాట్ అనేది నేర్పిస్తున్నాము. ఇది పిల్లలకి ఇట్లా హెల్ప్ చేయాలా, ఇంకా
వేరేగా ఏదైనా సరే మనం ఉన్నాం ముందరికి అని చెప్పి చాటి దిద్దేదే ఒక విశ్వభారతి స్కూల్లో మనం నేర్పించే గుణము. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ నాన్న బంగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుమన్ టీవీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యారెట్ చేశాము. మా ఆయన చూపించాడు నాకు, ఏదో చూడు నా స్టూడెంట్ వాళ్ళ చెల్లెలు ఇంత నాకు కూడా తెలియదు సుమన్ టీవీలో నేను చూస్తున్నాను అనేది. చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే ఇంత మంచి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు సుమన్ టీవీలో పెడుతుంటే ఇది తీసుకొని మనం కూడా హెల్ప్ ఉన్నాము అని మేము కూడా ముందరకు వచ్చేకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అమ్నా సదాత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కూడా చదువుతున్నాను. ఒక అక్కకి బాగాలేదంట, డిగ్రీ కాలేజ్ అక్కకి బాగాలేదంట, జీవిత. తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. దానికే మనము ఇంటికాడ పిల్లల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని హెల్ప్ చేయాలని ఎవరు చెప్పారు మీకు? రిజ్వాన్ సార్ చెప్పారు మాకు. ఎంత కలెక్ట్ చేసావు, ఎక్కడెక్కడ కలెక్ట్ చేసావు నువ్వు అమౌంట్ అక్కకి ఇవ్వడానికి? 950 కలెక్ట్ చేశాను. షేకుని మేడం దగ్గర, మా మమ్మీ దగ్గర, మా డాడీ దగ్గర, మా తాతల వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేశాను. ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది నాన్న, ఒక అక్కకు అంత హెల్ప్ చేసావు, నీకు అవకాశం వచ్చింది, ఎలా అనిపిస్తుంది నాన్న? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కకు సహాయం చేశాననే ఒక గర్వంగా ఉంది. ఎంత కలెక్ట్ చేశారు నాన్న? మీ ఫ్రెండ్స్ అంతా కలిసి మీరు ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారు? 15,000. 15,000. ఇంకా రైస్ ఇచ్చారా? రైస్, బ్యాలు అలా ఇచ్చారు. ఓకే ఓకే. ఏ క్లాస్ నాన్న? నా పేరు జి సహారారెడ్డి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. రిజ్వాన్స్ విశ్వభారతి స్కూల్లో చదువుతున్నాను. జీవిత అనే ఒక అక్కకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల అక్క చాలా ప్రాబ్లమ్స్లో పడింది. మా నైబర్స్తో, మా రిలేటివ్స్తో, మా ఇంటి దగ్గర ఫ్యామిలీతో మొత్తం డబ్బులన్నీ డొనేట్ చేశాను. ఇలా డొనేట్ చేసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే అక్కకి బాగా అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. ఎంత కలెక్ట్ చేశారు నాన్న మీరంతా స్టూడెంట్స్ అంతా కలిసి? 7th క్లాస్ మొత్తం 7,000 కలెక్ట్ చేశారు. టోటల్గా మీ స్కూల్ తరపున ఎంత ఇస్తున్నారు ఇప్పుడు అక్కకు? 50,000 ఇస్తున్నాం. ఎలా అనిపిస్తుంది నాన్న, ఒక డిగ్రీ చదువుతున్న అక్కకు మీరు చిన్న ఏజ్కి ఇంత హెల్ప్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది నాన్న? చాలా ప్రౌడ్గా, చాలా అసలు ఎంత నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్కకు ఇలా హెల్ప్ చేసినందుకు. ఇదంతా మా రిజ్వాన్ సార్ గారే చెప్పారు. రిజ్వాన్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. నా జీవిత ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఇంటికి వచ్చింది. ఎలా ఉంది ఈరోజు? ఇంతమంది చిన్న పిల్లలు ఈరోజు అమౌంట్ కలెక్ట్ చేసుకొని మీకు 50,000 రైస్, మీకు కావాలంత రైస్ సరుకులన్నీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సార్, మాకు రిజ్వాన్ సార్ ఫోన్ చేసి సుమన్ టీవీలో నేను వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నా పెద్ద బిడ్డ వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్ సార్ ఫోన్ చేసి అమ్మాయికి ఏం జరిగిందమ్మా, ఎలా ఉంది, పరిస్థితి ఏమిటి అన్నీ వివరించి ఆ వివరం అన్నీ తెలుసుకొని సరే మేము కూడా ఉన్నాము, మేము సహాయం చేస్తాము అని చెప్పి వారు స్కూల్లో ఈరోజు పిలిపించి 2 రోజులకే మాకు ఈ విధంగా పిలుపునిచ్చి వారి చేతనైనంత సాయం మేము చేస్తాము అని చెప్పి ఈరోజు భీము బ్యాళ్ళు ప్లస్ అమౌంట్ కూడా 50,000 అమౌంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రతి పిల్లలు కూడా ఇంత పెద్ద మనసుతో వాళ్ళ హృదయపూర్వకంగా ఏదైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళకి పేరున ధన్యవాదములు. అలాగే సార్, సుమన్ టీవీలో అనేక మంది ఈ వీడియోలు చూసి చాలా జనం మాకు హెల్ప్ చేశారు. ఈరోజు చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారి చేతనైన సహాయం చేశారు. ఆ సహాయమే మాకు అండగా నిలబడింది, అంతకన్నా వేరే లేదు. ఎవరి సాయం అంటే మాకు చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము వీడియో చూసాం, మా చేతనేది మేము చేస్తామని తమంతము తాము సొంతంగా ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ఎవరైతే ఉండారో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదం తెలుపుతున్నాం సార్. ఈరోజు మా బిడ్డ ఆపరేషన్ అయ్యి బాగుందంటే దానికి కారణం సహాయం చేసిన ప్రతి ఒక్కరూ సార్. వారికి ఎంత మేము రుణపడి ఉన్నామంటే చెప్పలేము. ఎందుకంటే వారు చేసిన సహాయం, ఒక స్టూడెంట్ అయి 2nd ఇయర్ డిగ్రీ చదువుతున్న మా పాప ఈరోజు ఈ స్థితిలో ఉండి మాకు సహాయం చేసినారంటే వారికి మేము చెప్పలేము నోటితో. ప్రతి ఒక్కరికి పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్.